ఓకే, వాటి రేంజ్ ఎక్కడి వరకు ఉందంటే 172.16.0.0 నుంచి క్లాస్ బి యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ 172.31.255.255 ఇంతవరకే. అంటే మన క్లాస్ బి రేంజ్ ఎక్కడి నుంచి 128 నుంచి 191కు ఉంది. ఈ మధ్యలో 172.16 నుంచి 172.31 ఫుల్ మొత్తం కూడా ప్రైవేట్ ఐపీ, మిగతాదంతా బ్లైండ్గా పబ్లిక్ ఐపీ. సో అక్కడ డిస్కషన్ అవసరం లేదు. నెక్స్ట్ క్లాసీలో రేంజ్ ఏంటి 192.168 ఫుల్ లెంత్ ఐపీని వీడు ప్రైవేట్ ఐపీ అన్నాడు. అంటే 192.168.0.0 నుంచి ఇక్కడ 192.168.255.255. అంటే ఇక్కడ వీడు మాట్లాడుతున్న రేంజ్ యొక్క నెంబర్ ఆఫ్ ఐపీస్ను మాట్లాడితే 192.168 నుంచి ఆ ఎంటైర్ ఫుల్ ఐపీ మొత్తం కూడా క్లాస్ సి ప్రైవేట్ ఐపీ అనమాట. మరి మనకి ఎంతవరకు ఉంది 192 నుంచి 223 ఫుల్ ఐపీ రేంజ్ వరకు క్లాస్ సి. కానీ అందులో స్పెసిఫిక్గా 192.168 సిరీస్ మొత్తం కూడా ప్రైవేట్ ఐపీ, మిగతాదంతా బ్లైండ్గా పబ్లిక్ ఐపీ. సో బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఈ 3 ఐపీలు ఇంటర్నల్గా వాడతారు, ఎక్స్టర్నల్గా ఎక్కడా వాడరు. ఓకే, ఇవన్నీ పబ్లిక్ అంటే ఐపీ రేంజ్లో ఈ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినవి మాత్రమే ప్రైవేట్ ఐపీ, మిగతా వచ్చిన ప్రతి ఐపీ కూడా పబ్లికే. ఇది మన ఐపీ యొక్క క్లాసిఫికేషన్ విత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఐపీస్.